పార్లమెంట్లో వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలంటే తప్పకుండా ఈ జాన్సన్కి మీరు ఓటు ఇవ్వాలి, ఇచ్చి పంపించాలి. ఈ ప్రాంత అభివృద్ధికి మీతో పాటు కలిసి పనిచేసే భాగ్యాన్ని ఇవ్వాలి. అంతేకాకుండా ఏదైతే ఈవేళ పరిపాలన రాజధానిగా వస్తే ఈ చుట్టుపక్కల మరి సుమారు భీమిలి దగ్గర నుంచి మనకి ఏదైతే ఎస్కోట అందులో కొత్త వలస సంబంధించి అయితే మరిన్ని ఈవేళ దానికి సంబంధించిన కేంద్రం సంబంధించినవి, రాష్ట్రం సంబంధించినవి అనేకమైనవి ఈవేళ సంస్థలు వస్తాయి. దాని ద్వారా అంతేకాకుండా ఓ పక్కన ఐటీ పరిశ్రమ వస్తుంది. ఇప్పటికే మనకి ఏదైతే మనకి విశాఖపట్నాన్ని కూడా విశాఖపట్నం పార్లమెంట్ సంబంధించిన మన కాన్స్టిట్యున్సీ కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇది ఈరోజు విశాఖపట్నం మన భారతదేశంలో 4వదిగా ఈరోజు రోడ్ సబ్సిడీగా ఈరోజు ఉంది, 9వ రిచెస్ట్ ప్లేస్ గా ఉంది. ఈరోజు అత్యధికంగా ఖచ్చితంగా ఈవేళ విషన్ విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అనేకమైన కనెక్టివిటీలు, అనేకమైన రహదారులు, అనేకమైన రోడ్లు, అనేకమైన ఫ్లైఓవర్లు ఈ రైల్వే సంబంధించి గతంలో భీమిలి కాదు వాళ్ళని ఈరోజు 0 వడ్డీతో ఈవేళ అక్కచెల్లిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిలో చూచి ఈరోజు మాటిచ్చిన దాన్ని ఆపి ఏదైతే ఆయన చేయలేదో వాటన్నిటిని కూడా ఈరోజు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీను ఈవేళ అక్కచెల్లి పక్షాన్ని నిలబడ్డారు. మాట ఇచ్చి మాట తప్పడం కాదు, ఏ మాట ఇచ్చారో ఈవేళ ఇచ్చిన మేనిఫెస్టో మనసున్న మనిషిగా ప్రతి మనిషికి, పేదవాడికి, అట్టడుగున్న బడుగు బలహీన హరిజన గిరిజన మహిళ నేత యువత రవి ప్రతి ఒక్కరి సంక్షేమ ధ్యేయంగా తీసుకుని వెళ్ళి ఈరోజు కార్యక్రమాలు పడుతున్నారు. అటువంటి వారికి ఈరోజు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాట చెప్పారో రైతన్నకి రైతు భరోసా, ఈరోజు వారికి కావాలి రైతు భరోసా కూడా గతం 13,000 ఉంటాయి, ఈవేళ 16,000 రూపాయలు. ఏదైతే వాహన మిత్రాల్లోనే ఈరోజు ఆ ఆటో సోదరులకి ఈవేళ కార్ డ్రైవర్లకి ఉన్నాయో ఈవేళ లారీ డ్రైవర్లు కూడా ఈరోజు అటువంటి వారికి కూడా ఇస్తూ, దాంతో పాటు 10,000 రూపాయలు చెప్పిన ప్రతి సంవత్సరం ఇస్తూ, అంతేకాకుండా 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ కల్పించే కార్యక్రమం కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టి తీసుకొచ్చారు. ఎవరైతే ఈవేళ మరి 0 వడ్డీ 3 లక్షల రూపాయల వరకు ఈవేళ అక్క చెల్లెమ్మలకి వర్తింపజేసేటట్టుగా ఇచ్చారు. ఒకసారి ఆలోచన చేయండి దయచేసి. అదొక్కటే కాదు, ఆరోగ్యశ్రీ 1000 రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చు కుటుంబంలోని ఎవరికైనా అవసరం వచ్చిందంటే దాన్ని ఈవేళ ఆరోగ్యశ్రీ ద్వారా ఆ కుటుంబానికి ఒక ధైర్యం, ఒక స్థైర్యం ఈరోజు మరో దేవుడిగా ఈరోజు ఇచ్చిన అటువంటి కార్యక్రమం కూడా ఈవేళ జగన్ అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయవలసింది. ఏదైనా చేశారా? ఏ రోజైనా పట్టించుకున్నారా? పేదవారి తాలూకా ఇబ్బందులు చూసారా? మరి వీళ్ళ ప్రాంతానికి, పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా చేస్తున్న కార్యక్రమాలు ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా కూడా పిలుపునిస్తున్నాను. దయచేసి నవరత్నాలు లాంటి ప్రతి కుటుంబానికి అందించే ఘనత భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి ప్రజల ముంగిటే పాలనించి ప్రతి ఇంటికి కూడా వాలంటరీ ద్వారా అవన్నీ అందిస్తున్న ఏకైక మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నికలు వచ్చాయి కాబట్టి సూపర్ 6 అంటారు, షణ్ముగా అంటారు, కొత్త మేనిఫెస్టోని తీసుకొచ్చారు. మళ్ళీ గతంలో ఏ విధంగా అయితే చెప్పారో ఏం చెప్పారు? 666 అంశాలతో ఇచ్చారు. ఒక్కటైనా చేసి పని పాపాన్ని పోయిందా అని వీళ్ళు ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్తపై, ప్రతి ఒక్కరి మీద ఈరోజు ఉందని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. మీ దగ్గర ఆ రోజు చెప్పేవే ఆడపిల్ల పుడితే 25,000 వేసేస్తాను అక్క చెల్లికని, ఆ రోజు చెప్పారే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తామని, ఆ రోజు చెప్పారే ఉద్యోగం నిరుద్యోగం వృత్తి ఇచ్చేస్తామని, ఆ రోజు చెప్పారే అక్క చెల్లెలు బంగారం బ్యాంకులో తాకట్టుంటే మీకు విడిపించి మీ చేతిలో పెట్టేస్తానమ్మని, మగవాళ్ళు కావడం బెంజి గారు పోలీసు ఇచ్చేస్తారని, ఇలాంటి చెయ్యలేని వాటికి ఎన్నైనా వాగ్దానాలు ఇచ్చేవచ్చు బంగాళాఖాతంలో కలపడానికి. ఒక్కటంటే ఒకటైనా మచ్చికైనా ఈవేళ రైతులకి రుణమాఫీ అన్నారు, మహిళలకి రుణమాఫీ అన్నారు, ఉచిత విద్యుత్ అన్నారు. ఏదైనా చేశారా అని చెప్పేసి ఈవేళ ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం. మళ్ళీ ఈవేళ వస్తున్నారు, మళ్ళీ మభ్యపడడానికి. వాళ్ళకి కావాల్సిన 3 పార్టీలతో కూటమితో జతకట్టారు. 3 పార్టీలతో కూటమితో జతకట్టి ఎలాగైనా సరే వాళ్ళకి ఈవేళ
కుర్చీ కావాలట. ప్రజల బాగోగులు కాదు, కుర్చీ వస్తే అప్పుడులాగే జన్మభూమి కమిటీని పెట్టి ఆ జన్మభూమి కమిటీకి ఆ నాయకులకి దోచుకోవడం తప్పితే రెండోది లేదు. అటువంటి పరిస్థితులు ఉంటే పేదవాడుగా ఉండే పరిస్థితి వస్తుంది. దయచేసి దానికి ఇవాళ తిప్పి పట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉందని మరి తెలియజేస్తున్నాను. మళ్ళీ ఏవో చెప్పి ఏదో అని భ్రమంలో పెట్టి మళ్ళా దాన్ని అంటే వాళ్ళు నమ్మితే మోసపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక ఆలోచన చేయండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత మేనిఫెస్టో ఇచ్చారో ఈరోజు కూడా మన కొత్త మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేశారు. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి గతంలో 15,000 ఉంటే ఇవాళ 17,000 రూపాయలు. ఏదైతే ఈరోజు మన పిల్లలు చదువుతున్నారు కాలేజీలో అంటే వాళ్ళకి విద్యా దీవెన, వాళ్ళ హాస్టల్లో ఉంటే వసతి దీవెన, ఈరోజు ఇంకా ఉన్నతమైన చదువులతో వారికి విదేశీ విద్య లాంటి దాన్ని కూడా ఇవ్వడం. ఈరోజు ప్రతి ఒక్కరికి 0 వడ్డీ ఇచ్చిన మా అక్క చెల్లెముల పేరిట వేయటం, ఆడపడుచులకు అండగా ఉండి వారిని ఇంకా గౌరవంగా చూడటం, ఏది ఇచ్చినా ఆ వారి వలన ఇంకా ఆ కుటుంబంలో గౌరవం పెంచడం, అటువంటి కార్యక్రమాన్ని ఈవేళ శ్రీకారం చుట్టడమే కాకుండా దిశ లాంటి ఏవైతే ఉన్నాయో ఒక రక్షణ కవచం ఈవేళ మహిళలకి